అమ్మా తల్లి ఆ ఫంక్షన్ వీడియోస్ ఇంకెన్ని రోజులు పోస్ట్ చేస్తావమ్మా? ఒక్క ఫంక్షన్ కి వెళ్ళి 100 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయడం అవసరమా? ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని కొందరు. మీరు అలా అనుకోవడంలో తప్పులేదు కానీ నా వ్యూవర్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ ఒకటి గమనించగలరు. మన ప్రశస్తి శారీ ఫంక్షన్ కి 10 మంది యూట్యూబర్స్ వచ్చిండ్రు. ఈ 10 మంది ఛానల్స్ లోను ఒకే రకమైన వీడియోస్ రావడం వల్ల మీరు అలా అనుకుంటున్నారు కానీ నా ఛానల్లో మాత్రం చిటితల్లి శారీ ఫంక్షన్ వీడియోస్ తక్కువ పోస్ట్ చేసినా ఇంకా పోస్ట్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నవి. మీరు ఎలా అనుకున్నా ఏమనుకున్నా నా ఫోన్ లో క్యాప్చర్ చేసిన ఎవ్రీ వీడియోని పోస్ట్ చేయకుండా ఉండలేను. అవన్నీ నా స్వీట్ మెమోరీస్. అలా చేయాలంటే నాకు చాలా బాధ అవుతుంది. నా ఈ వీడియోస్ వల్ల ఎవరు ఇబ్బంది పడకండి. చూడాలనిపించిన వాళ్ళు మాత్రమే చూడండి. చూడొద్దు అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఇన్ని వీడియోస్ పోస్ట్ చేసిండ్రు, అన్ని వీడియోస్ పోస్ట్ చేసిండ్రు అంటున్నారు కానీ మా ఫ్యామిలీ వీడియోనే పోస్ట్ చేయలేదు. ఇంతకీ చిట్టితల్లి సారీ ఫంక్షన్ కి మేమేం గిఫ్ట్ ఇచ్చినాము అంటే హాఫ్ సారీ ఇచ్చినాము. ఇంకా సోనీ చెల్లె కూడా హాఫ్ సారీయే గిఫ్ట్ గా ఇచ్చింది. నేను మా ఆయన చిట్టితల్లిని ఆశీర్వదించిన తర్వాత సోనీ చెల్లె ఒకటే ఫంక్షన్ కి వచ్చింది, మరిది గారు రాలేదు కాబట్టి మళ్ళీ చెల్లి నేను ఇద్దరం కలిసి కూడా ఒకసారి చిట్టితల్లిని ఆశీర్వదించినాం అన్నమాట. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.